నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయాల్లో వచ్చింది జన్మభూమి రుణం తీర్చుకోవడానికే జీవి ఆంజనేయులు. చేనేతల సమస్యలపై చేనేతలే పోరాడగలరు. వెనుకొండ ప్రజలకు త్వరలోనే బీటాక్స్ నుంచి ఊరట జీవి ఆంజనేయులు. ముఖేష్ అంబానీ సతిమణి నీతూ అంబానీ బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో అనిరుద్ అనే అజ్ఞాత వ్యక్తి హల్చల్. సవాళ్లు ఒడిదుడుకులు ఉంటాయని తెలిసిన రాజకీయాల్లోకి వచ్చింది జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అని ఆ స్ఫూర్తి నిరంతరం తనను నడిపించే తారక మంత్రమన్నారు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ వినుకొండ అభ్యర్థి జీవి ఆంజనేయులు. వైసీపీ ఎమ్మెల్యే బొల్ల దాచుకోవడం కాకుండా ఈ ప్రాంతానికి నిజంగా మేలు చేయాలని, ప్రజలకు సేవ చేయాలని ఏకైక సంకల్పంతోనే తాను ఎంపీ లావు కృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు రాజకీయాల్లోకి వచ్చామని స్పష్టం చేశారు. ఆయన బుధవారం వినుకొండలో ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ తో నిర్వహించిన సమావేశంలో జీవి ఆంజనేయులు, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ జన్మభూమి రుణం తీర్చుకునే అవకాశం అందరికీ రాదని, తమకు ఆ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పల్నాడు ప్రాంత కరువు నీటి కష్టాలు తెలిసిన వ్యక్తిగా వరికపుడిసెల ప్రాజెక్టు కోసం ఎంపీ లావు ఎంతో చిత్తశుద్ధితో కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి మేలు చేయాలని ఎంతో శ్రమించి ప్రాజెక్టుకు ఢిల్లీ స్థాయిలో అవసరమైన అనుమతులన్నీ తీసుకొచ్చారని తెలిపారు. పర్యావరణ శాఖతో పాటు రక్షిత అటవీ ప్రాంత నిరభ్యంతర పత్రం కూడా వచ్చేలా చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వేదిక మన గ్రామస్తులు సోదరుడు నంబోలు విష్ణు గారు, జనసేన మరి నాయకులైనటువంటి శ్రీనివాసరావు గారు, బయలేరు రామయ్య గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి టీడీపీ జనసేన కార్యకర్తలందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలు వచ్చాయి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు మంచి అభ్యర్థుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశారు. శ్రీకృష్ణదేవరాయలు గారు చదువుకున్నటువంటి వ్యక్తి, అరణ్యతలో కష్టపడేటటువంటి వ్యక్తి, వరికపూడి సెలకి అనుమతులు తెచ్చినటువంటి యువకుడు. వారిని ఆశీర్వదించినట్లయితే తప్పకుండా ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుతాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా శాసనసభకు 2 సార్లు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మంచి వ్యక్తి అయినటువంటి ఆంజనేయులు గారిని ఎంపిక చేశారు. తప్పకుండా వారిని మరలా గెలిపించుకున్నట్లయితే మన నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సోదరుల చివరిగా నేను మీకు ఒకటే మనవి చేస్తున్నా, అహంకారం ఇచ్చినటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా ఓడించాలి. 10 మంది శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో ఎంపికైతే నేను తప్ప ఎవరూ పనిచేయలేదు. నేను పైనుంచి కిందకి దిగొచ్చాను, అప్పుడు భగీరథుడిని చెప్పేది. అహంకారంతో ఉన్నటువంటి బొల్ల ప్రబలాయిని చుట్టుగా ఓడించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందరికీ మనం చేస్తున్నా. పోడొచ్చింది, పోలీసులు లేరు, లేవు. ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అహంకారంగా ఉన్నటువంటి బ్రహ్మరాయిని తప్పనిసరిగా ముక్కు వంగదీసి ఖచ్చితంగా ఓడించి కూడా మనం చెప్తారు. ఈ సందర్భంగా మనం చెప్తున్నా. మంచి వ్యక్తుల్ని ఎంపిక చేసుకున్నట్లయితే ఈ రోజు వినుకొండ పట్టణంలో ఒకసారి గమనించండి. గ్రామాల నుంచి వచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా సాయంత్రం అయిందంటే గంజాయి బ్యాచ్, తాగుబోతు బ్యాచ్లు ఈ రోజు వినుకొండలో దిగుతా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తల మీద 2 సార్లు దౌర్జన్యం చేసి రైతుల్ని తలకాయలు పాల్గొచ్చినటువంటి చరిత్ర ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడిది. అదేవిధంగా నరేంద్ర రైతు అక్రమ కేసు పెట్టించి సంక్రాంతి రోజుల్లో 15 రోజులు జైలు ఇచ్చినటువంటి చరిత్రని మీరు మర్చిపోవద్దని నేను మీకు మనవి చేస్తున్నా. ప్రతిదానికి వరకపూడి సెల కానించి మంచినీటి పథకం దగ్గర నుంచి, అదేవిధంగా పైన కొండ మీద ఉన్నటువంటి దేవాలయం వరకు కూడా నేనే నిర్మించాను.
నిర్మించాను, నేనే నిర్మించానని చెప్పేటటువంటి అబద్ధాల కోరు ఈ బ్రహ్మనాయుడు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను ఒకటే మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రానికి మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులు ముఖ్యమంత్రి కావాలి, శ్రీకృష్ణదేవరాయలు గారు లాంటి మంచి వ్యక్తి ఎంపీ కావాలి, ఆంజనేయులు గారు లాంటి సౌమ్యుడు ఎమ్మెల్యే అయితేనే ఈ నియోజకవర్గానికి మంచి జరిగిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా నేను వీరిరువురు కూడా తోడుగా ఉంటూ అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటూ వీరిద్దరూ గెలిపించే వరకు కూడా అహర్నిశలు కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాతో పాటు జనసేన కార్యకర్తలు బ్రహ్మాండమైనటువంటి బలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండమైనటువంటి బలం చేకూరింది. అదేవిధంగా పైన ఉన్నటువంటి బీజేపీ మోడీ గారి నాయకత్వంలో మళ్ళా అక్కడ బీజేపీ వస్తుంది, ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి రాజధాని నిర్మించుకున్నాం, పోలవరం నిర్మించుకున్నాం, అక్కడ వర్గ పోలీసులు నిర్మించుకొని ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలను ముందుకు నడుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరుపైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జోహార్ ఎన్టీఆర్, జై పవన్ కళ్యాణ్. చేనేతల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తాలంటే చేనేతల శాసనసభ్యులుగా ఎన్నికలవ్వాలని టీడీపీ సీనియర్ నాయకురాలు సజ్జా హేమలత అన్నారు. చీరాల దంతంపేటలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జా హేమలత మాట్లాడుతూ, చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు ఉంటే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ చేనేతలకు సీటు కేటాయించలేదన్నారు. అత్యధికంగా చేనేతలు ఉన్న చీరాలలో చేనేతకు సీటు కేటాయించకపోతే చేనేతల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని అన్నారు. స్థానిక టీడీపీ నాయకులకు అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే అందరం కలిసి పార్టీని గెలిపిస్తామని, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుస్తామని అన్నారు. ప్రతి ఎన్నికలకు ముందు చేనేతలకు రాబోయే ఎన్నికల్లో సీటు కేటాయిస్తామని, ఈసారికి గెలిపించాలని అంటున్నారు. కానీ ప్రతిసారి మోసం చేస్తున్నారని, ఈసారి చేనేతల సత్తా చూపిస్తామన్నారు. చేనేతలు సౌమ్యులు అనుకుంటున్నారు, సమయం వచ్చినప్పుడల్లా శౌర్యం కూడా చూపిస్తామని అన్నారు. చీరాల అసెంబ్లీ టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి సత్తా చూపిస్తామని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల చేనేతల ఆత్మగౌరవ సమస్యని, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామన్నారు. మేమందరం కలిసి పనిచేసి పార్టీని గెలిపిస్తామని చెప్పాం. అలా కాకుండా అసలు ఇక్కడ వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఈ ఊరితో సంబంధం లేకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే మాత్రం మనం సహించేది లేదు. అవునా కాదా? ఇక్కడ మన వాళ్ళకి మరి టికెట్ ఇవ్వాలి. ఇది మనకి ఇలాగ జరగడం మనకి మొదటిసారి కాదు. అంతకుముందు అలాగే జరిగింది. మొన్న జరిగిన 2019 ఎలక్షన్లో అలాగే జరిగింది. ప్రతిసారి కూడా ఇది మనం ఓర్చుకోలేని విషయం. మనమేమంత ఇక్కడ అంత తేలిక లెక్కలేని, మనం లెక్క చేయాల్సిన అవసరం లేనటువంటి జనాలు ఏం లేరు. మనకు కూడా ఉంది, ఓటు హక్కు ఉంది, మనకు కూడా మన మీద మనకి గౌరవం ఉంది. ఇది మనం చాలామంది నా దగ్గరకు వచ్చి బాధపడింది ఏంటంటే, ఇది మన ఆత్మ గౌరవ సమస్య అండి. మనల్ని పార్టీలు లెక్క చేయట్లేదు. మనకి ఎవరైతే మన పార్టీకి అత్యధికంగా టికెట్లు ఇస్తారో ఆ పార్టీని మనం గెలిపించాలని చెప్పేసి మరి రాష్ట్ర చేనేత నాయకులు కానీ, కొన్ని జిల్లా నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఒత్తిడి తెస్తూ ఉన్నారు. అంచేత మనం ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చీరాల విషయం సమీక్షించమంటున్నాం. మరొకసారి ఆలోచించి ఇక్కడ ఉన్న ప్రజలకి న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. మరి అది ఎంతవరకు వారు దీన్ని అభ్యర్థిని స్వీకరిస్తారో, వాళ్ళు దీన్ని పునర్సమీక్షించి చీరాల నియోజకవర్గం మరి అసెంబ్లీ అభ్యర్థిని మారిస్తే అందరికీ ఓకే. లేని పక్షంలో పదే పదే మేము అవమానాలు సహించలేము, మభ్యపెట్టే మాటలు మేము వినం, మేము ఇండిపెండెంట్గా వేస్తాం. చాలామంది అడిగింది అదే, మేము ఇండిపెండెంట్గా వేస్తాం. చేనేతలు అంటే ఏంటో వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం ఎంతకన్నా ముందుకెళ్తారని చెప్పేసి నిరూపించుకుంటాం. చాలా మందికి ఒక మా అభిప్రాయం ఉంది మన మీద, చేనేతలు చాలా సౌమ్యులు, వాళ్ళు ఏం చేయలేరు, ఏది ఇస్తే అది సర్దుకుపోతారని. ఏ పనిలో సౌమ్యం ఉండాల్సిందే. సౌమ్యం లేకుండా ప్రతిదానికి ఎదుటాళ్ళ మీద పడి తిరగబడి తన్నే ఇది కరెక్ట్ కాదు కదా. పద్ధతిగా ఉంటాం మనం. సౌమ్యత అనుకోని వాళ్ళు ఏమన్నా అనుకోని పద్ధతిగా ఉంటాము, ధర్మం ఆలోచిస్తాము, ఎట్లా వెళ్తే న్యాయం అనేది ఆలోచిస్తాం. అంతే తప్ప ఒకళ్ళని ఏదో చేయాలనే ఉద్దేశం మనకి ఎప్పుడు లేదు. కానీ పార్టీలు ఒకటి గుర్తుంచుకోవాలి, చేనేతల్లో సౌమ్యమే కాదు శౌర్యం ఉంది. అమ్మవారికి ఎలా మీరు పరాకేసి మీ యొక్క రక్త తర్పణ ఆమెకి ఎలా చూపిస్తారో అదేవిధంగా మనకి ఏ సమస్య వచ్చినా కూడా మన శౌర్యం ఏంటో పరాక్రమం ఏంటో బయటకు తీయాల్సిన అవసరం ఉంది.
ఉంటే దానితోటే సరిపుచ్చుకుంటున్నారు, అవునా కాదా? అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి అంతే మారాలంటే ఇంకొక విషయం, ఇక్కడ ఏంటంటే మిగతా చోట్ల మిగతా సామాజిక వర్గాలకి ఇచ్చారు, ఇక్కడ కూడా గతంలో ఇచ్చారు. గతంలో మరి పాలేటి రామారావు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా మనందరం గెలిపించాం కదా, అట్లాగే చివటా సాంబు గారిని గెలిపించాం కదా. అట్లా టీడీపీ పార్టీ ఎవరిని ఇక్కడ మరి అసెంబ్లీకి నిలబెట్టినా కూడా వాళ్ళందరినీ మనం గెలిపిస్తూ ఉన్నాం. ఈసారి మనం అడిగేది ఏంటంటే ఇక్కడ చేనేతలకి ఇవ్వండి ఈసారి, ఎందుకంటే ఈ పరిశ్రమ చాలా అధ్వానంగా ఉంది, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అదిగాక రొటేషన్లో అట్లీస్ట్ రొటేషన్ అనుకున్నా కూడా 40 ఏళ్ళు అయింది మావయ్య గారి తర్వాత ఎవరు కూడా ఇక్కడ మరి చేనేతకి సంబంధించిన వాళ్ళు లేరు. ఓసీలు ఎంతమంది ఉన్నారు? ఓ 15% కూడా మొత్తం కలిపితే, అన్ని ఓసీ కులాలు కలిపితే లేని వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తున్నారు. వాళ్ళని మనం గెలిపిస్తున్నాం, సమస్యలు తీరుస్తారేమో, మన సమస్యలు అర్థం చేసుకునే ఉద్దేశంతో గెలిపిస్తున్నాం. కానీ అది జరగట్లేదు. ఈసారి మనం ఏమడుగుతున్నామంటే ఇక్కడ చేనేతలకే టికెట్ ఇవ్వాలని అడుగుతున్నాను. ఏమో గత ఎన్నికల్లో కూడా నేను వచ్చాను కదా మీ ఊరు, ఇక్కడికి వచ్చి అందరినీ టీడీపీకి గెలిపించండి అని నేను అడిగాను కదా. గతంలో మనకు అదే చెప్పారు, ఈసారికి మీరు ఇక్కడ టీడీపీని గెలిపించండి, నెక్స్ట్ టైం మీ సంగతి చూస్తాము మేమని. కానీ ఏం జరిగింది? ఇప్పుడు చేనేతలకే ఇస్తారు, ఇక్కడ చేనేతలకే ఇస్తారు అని చెప్తా ఉన్నారు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ చేనేతలకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేశారు. కనీసం మమ్మల్ని సంప్రదించడం కూడా లేదు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఇదేంటి ఈ పరిస్థితి ఇట్లా అయిందని చెప్పేసి ఇప్పుడు మేము విస్మయం చెందుతున్నాం, మేము కూడా అందరిలాగే. సో ఏంటంటే ఇక్కడ చేనేత సామాజిక వర్గానికి టికెట్ ఇస్తేనే మరి మన అందరికీ కూడా అది ఒక ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ కూడా చాలామంది వచ్చి చెప్పింది ఏంటంటే చేనేత వర్గాలకి టికెట్ ఇస్తేనే మేము కూడా చెప్పాం, మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే స్థానికులకి, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఎవరికి ఇచ్చినా మేము 4-5 పేర్లు చెప్పాం. ఇక్కడ మన దేవాంగుల్లో ఉన్నారు కొంతమంది. ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలం గండి గనుములలో సుఖాలి లంపాడీలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెరతో కలిసి జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ సేవలు స్మరించుకుని సుగాలీలు లంపాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఈ ప్రాంత ప్రజలు ఆదర అభిమానాలతో ఆశీర్వదించి 2 సార్లు భారీ మెజార్టీతో గెలిపించారని ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధి చెందాలంటే ఎంపీగా లావు, ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయులను గెలిపించాలన్నారు. 5 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీలను రెచ్చగొడుతూ మీసాలు తిప్పి తొడగొట్టిన ఎమ్మెల్యే బొల్లా ఎన్నికలు వచ్చేసరికి తోక ముడిచారని ఎద్దేవా. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకుడు నిశంకర శ్రీనివాసరావు, టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారు నాయక్, బోలపల్లి మండల పార్టీ అధ్యక్షుడు జరపాల గోవింద నాయక్, నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, వెంకటేశ్వర రెడ్డి, పేసాల నారాయణ, కోట నాయక్, మంగాబాయి తదితరులు పాల్గొన్నారు. మీ అందరి ఆదరాభిమానాలతో నన్ను ఆశీర్వదించి 2 సార్లు నన్ను జిల్లాలో అత్యధిక మెజారిటీతో బొల్లాపల్లి మండలం కూడా మెజారిటీ ఇచ్చి 2 సార్లు జిల్లాలో టాప్ మెజారిటీతో నన్ను గెలిపించిన మీ అందరికీ పాదాలు తెలియజేస్తున్నా. ఆ రోజు ఒకసారి మొదటి 5 సంవత్సరాలు అధికారం లేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటం చేశా. రెండోసారి అధికారం వచ్చినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, 2 సార్లు మీరు నన్ను గెలిపించిన ఒక్కసారి అధికారం ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం నిధులు తీసుకొచ్చా మన వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం, అలాగే మన బొల్లాపల్లి మండలం యొక్క అభివృద్ధి కోసం మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. జీవి ఆంజనేయులు మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు, మాట నెగ్గించుకున్నాడని మీకు గుర్తు చేస్తున్నా. నెహ్రూ నగర్ తండా బ్రిడ్జి కట్టిస్తానన్నాను, కట్టించారా లేదా తమ్ముళ్ళు? నెహ్రూ నగర్ తండా బ్రిడ్జి కట్టించా. మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జి కడతామని చెప్పాం, కట్టావా లేదా తమ్ముడు? కట్టాం. నేను గ్రామాలకు వచ్చినప్పుడు సుగాలి తండాలు వచ్చినప్పుడు మాకు సిమెంట్ రోడ్లు కావాలని అడిగారు. చేస్తానని చెప్పారా లేదా? చేసి చూపించారా లేదా? ప్రతి తండాలో సిమెంట్ రోడ్లు వేయించాను. ప్రతి ఎస్సీ కాలనీ, ప్రతి బీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేయించాను. 2500 సిమెంట్ రోడ్లు వేయించా. ఆ విధంగా మాలపాడు తండాకి తార్ రోడ్డు తీసుకొచ్చింది.
జీవి ఆంజనేయులు చంద్రబాబు గారి సహకారంతో. అలాగే గుమ్మడిపాడు తండాకి తారు రోడ్డు, వెంకటరెడ్డిపురానికి తారు రోడ్డు, వెంకటరెడ్డిపురం తండాకి మాలపాడు తండాకి తారు రోడ్డు, అలాగే గుమ్మడిపాడు తండా, ఇట్లా అనేక తండాలకి నేను తారు రోడ్డు తీసుకొచ్చా. ప్రతి తండాలో సిమెంట్ రోడ్లు వేపించా. నేను అడుగుతున్నా, అరే డొల్లనాయుడు బొల్ల, నువ్వే పీకావు? బహిరంగ చర్చకి సిద్ధమా అని అడుగుతున్నా. బహిరంగ చర్చకి సిద్ధమా? నీకు దమ్ముంటే టైం ఉంటే అని చెప్పు. ఏ ఊరికి ఏ తండాకి నేనేం చేశానో చెప్తా, నువ్వేం చేశావో చెప్తు. కానీ నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి నేను సిమెంట్ రోడ్లు వేస్తే కనీసం సైడ్ కాలవ, సీసీ డ్రైన్ సైడ్ కాలువ కట్టావా అని అడుగుతున్నా. 7 సంవత్సరాలు నీ వెనకాల జిందాబాద్ బొల్లా బొమ్మనాడని వైఎస్ఆర్ పార్టీ కోసం తిరిగితే పెడతాడు. నేను గెలిచిన తర్వాత ఏం చేశాడు? చందాలు ఇవ్వబడదని పోటీ పెట్టాడా లేదు తమ్ముడు? రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతూ అంబానీ ఈ రోజు సాయంత్రం ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు బలకంపేటలో. సీసీఎల్ఏ ప్రత్యేక ప్రతినిధినంటూ అటు అధికారులకు అల్టిమేటం ఇస్తూ సీఎం శేషి నుంచి వచ్చానంటూ ఇటు బిల్డర్లను బెదిరిస్తూ కొన్ని రోజుల నుంచి ఓ అజ్ఞాత వ్యక్తి చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. ప్రభుత్వ స్థలాల రికార్డులన్నీ కావాలంటూ రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులకు హుకుం జారీ చేస్తూ సంబంధిత అధికారులు లేకుండానే నిర్మాణాలపై జేసీబీలతో దాడులు చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసుల రంగ ప్రవేశంతో కటకటాల పాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో అనిరుద్ధ్ అనే అజ్ఞాత వ్యక్తి హల్చల్ చేస్తూ అధికారులనే గందరగోళానికి గురి చేశాడు. తాను సీఎం శేషి దూతగా పేర్కొంటూ సీసీఎల్ ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్మెంట్ చేశారని బిల్డప్ ఇస్తూ కొన్ని రోజులుగా అలజడి సృష్టించాడు. మండల పరిధిలోనే ప్రభుత్వ భూముల పూర్తి రికార్డులు తనకు కావాలని, ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసే పూర్తి బాధ్యత తనకి అప్పగించారని రెవెన్యూ అధికారులను తనతో చెరువుల చుట్టూ తిప్పించుకున్నాడు. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకు వేసి అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ వెంచర్ లో సంబంధిత శాఖలకు సంబంధించిన ఏ వ్యక్తి అధికారికి సమాచారం లేకుండానే జేసీబీల సహాయంతో ఏకంగా ఇళ్లను కూల్చివేయించాడు. పటేల్గూడ ఈవో రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగ ప్రవేశం చేసిన అమీన్పూర్ పోలీసులు 2 రోజుల అనిరుద్ధ్ పై ఆరా తీశారు. నకిలీ అధికారి అని తేలడంతో కేసు నమోదు చేసి అనిరుద్ధ్ ని అదుపులోకి తీసుకున్నారు. 384, 419, 447, 424 సెక్షన్ల కింద అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పటేల్గూడ పంచాయత్ సెక్రటరీ రమేష్ గారు కమర్షియల్లో ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో అంటే ఒక అనిరుద్ధ్ అనే వ్యక్తి సీసీఎల్ఏ ఎంప్లాయీగా చెప్పుకుంటూ గత 15 రోజులుగా అమీన్పూర్ ఏరియాలో తిరుగుతూ సీసీఎల్ఏ ఎంప్లాయీగా నేను వచ్చామని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నాను. అదేవిధంగా కొంతమంది కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి బెదిరిస్తున్నారని చెప్పి వాళ్ళ దృష్టికి వచ్చిందని. అదే పటేల్గూడ సుజనలక్ష్మి నగర్లో ఒక 2 కన్స్ట్రక్షన్ హౌస్లు కూడా రెవెన్యూ ఆఫీషియల్స్, ఇరిగేషన్ ఆఫీషియల్స్ కానీ ఎవరు కూడా ఎలాంటి అధికారులు లేకుండా అతనే ఒక అధికారిగా చెప్పుకుంటూ కన్స్ట్రక్షన్ యొక్క స్టేర్ కేసెస్ డ్యామేజ్ చేశాడు అని చెప్పేసి అతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. వారి కంప్లైంట్ ఆధారంగా అనిరుద్ధ్ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. దర్యాప్తులో తెలిసిన ఫర్దర్గా ఇన్ఫార్మ్ చేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయాల్లో వచ్చింది జన్మభూమి రుణం తీర్చుకోవడానికే జీవి ఆంజనేయులు. చేనేతల సమస్యలపై చేనేతలే పోరాడగలరు. వెనుకొండ ప్రజలకు త్వరలోనే బీటాక్స్ నుంచి ఊరట జీవి ఆంజనేయులు. ముఖేష్ అంబానీ సతీమణి నీతూ అంబానీ బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో అనిరుద్ధ్ అనే అజ్ఞాత వ్యక్తి హల్చల్.